హలో అండి, నమస్తే. నేను మీ నవ్య. వెల్కమ్ టు ద అల్టిమేట్ ఫుడ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రోజు మనం చేసే రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ విత్ ఎగ్. ఎప్పుడూ చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్ ఇవి తిని బోర్ కొట్టినప్పుడు వాటికి రీప్లేస్మెంట్గా ఒక్కసారి ఈ రెసిపీని నేను చెప్పే ప్రాసెస్లో మీరు ట్రై చేయండి. మీరు క్యాలీఫ్లవర్ని అసలు మర్చిపోలేరు. చికెన్, మటన్ కన్నా చాలా టేస్టీగా, ఎమ్మీ అండ్ చాలా స్పైసీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. క్యాలీఫ్లవర్ తినని వాళ్ళు కూడా ఒక్కసారి ఈ క్యాలీఫ్లవర్ విత్ ఎగ్ మసాలా రెసిపీని ట్రై చేయండి. మీరు మీ టేస్టీ ఫుడ్ లిస్ట్లో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీగా యాడ్ అవుతుంది. నాన్ వెజ్ తినే వాళ్ళకి ఎగ్ కాంబినేషన్, నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఈ క్యాలీఫ్లవర్ని ఎగ్తో కాంబినేషన్ చేయొచ్చు. వెజ్ తినే వాళ్ళైతే ఎగ్ లేకుండా ఓన్లీ క్యాలీఫ్లవర్తోని ఈ మసాలా రెసిపీని ట్రై చేసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ క్యాలీఫ్లవర్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మన శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇవి క్యాన్సర్ నుంచి మనల్ని కాపాడతాయి. ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా చాలా అధికంగా ఉంటుంది. అంతేకాకుండా బరువు తగ్గాలి, కొంచెం స్లిమ్గా అవ్వాలి అనే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్గా పనిచేస్తుంది. అంతేకాకుండా దీనిలో ప్రోటీన్, కొవ్వు పదార్థాలు, పీచు పదార్థాలు, పిండి పదార్థాలు, కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం ఇలాంటి చాలా విటమిన్స్ ఉన్నాయి. వెజిటబుల్స్లో మనకు కొన్ని నచ్చకపోయినా మన హెల్త్ కోసం కొన్ని వెజిటబుల్స్ని మన డైట్లో తప్పనిసరిగా యాడ్ చేసుకోవాలి. అందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యాలీఫ్లవర్ కూడా ఒకటి. ఈ క్యాలీఫ్లవర్ విత్ ఎగ్ రెసిపీకి మనం ముందుగా ఒక 2 మీడియం క్యాలీఫ్లవర్స్ నీట్గా కట్ చేసుకుని, క్లీన్ చేసుకుని, ఒక 5 సెకండ్స్ లైట్గా సాల్ట్ వేసుకుని బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ఫ్రెష్ ప్యాన్ తీసుకోండి. ప్యాన్ కొంచెం మందంగా ఉంటే మనకి ఈ రెసిపీ అనేది అడుగు మాడకుండా చాలా పొడి పొడిగా కీమా స్టైల్లో ప్రిపేర్ అవుతుంది. ప్యాన్ హీట్ అవ్వగానే ఒక 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అవ్వగానే ఒక చిన్న దాల్చిన చెక్క, 3 యాలకులు యాడ్ చేసుకోండి. కొంచెం ఫ్రై అవ్వగానే సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్స్ని కొంచెం ఆయిల్లో మగ్గించుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గాక 1 టీ స్పూన్ సాల్ట్ అండ్ 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్లోకి టర్న్ అవుతున్న టైంలో ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా తీసుకున్న కరివేపాకును యాడ్ చేసుకోండి. కరివేపాకు ఫ్రెష్గా ఉంటే అరోమా చాలా బాగుంటుందండి. కరివేపాకు చిటపడలాడుతూ వేగుతున్న టైంలో మనం ఒక 2 టేబుల్ స్పూన్ అప్పుడే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి సిమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. ఈ అల్లం పేస్ట్ కూడా మనకి మంచిగా కుక్ అయిన తర్వాత ఒక 2 మీడియం టొమాటోని చిన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకోండి. టొమాటోస్ని యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ కలిసేలాగా ఒకసారి మంచిగా తిప్పుతూ కలుపుకోవాలి. టమాటో కూడా కొంచెం మగ్గడానికి ఒక ½ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిసేలాగా మొత్తం మిశ్రమాన్ని కలిపేసి ఒక 10 మినిట్స్ సిమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. ఆయిల్లో అన్ని మంచిగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని ఈ మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చక్కగా మిశ్రమాన్ని కలుపుతూ క్యాలీఫ్లవర్ ముక్కల్ని కలుపుతూ మిశ్రమాన్ని ఉంచడం వల్ల మనం ముందుగా వేసిన ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ ఇవన్నీ క్యాలీఫ్లవర్ ముక్కలకి చక్కగా పట్టి ఉంటాయి. అంతా కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా అంతా చక్కగా కుక్ అయ్యి ఆయిల్ పైకి వచ్చి కనిపిస్తుంది. కరెక్ట్గా ఈ స్టేజ్లో మనం 2 ఎగ్స్ని బీట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ అనేది ముందే చెప్పానండి, ఆప్షనల్. మీరు నాన్ వెజిటేరియన్ అయితే ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలానే కంటిన్యూ చేసుకోవచ్చు రెసిపీని. ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ కొంచెం హైలో ఉంచి ఒక 5 మినిట్స్ బాగా మిక్స్ అయ్యేలాగా
కలుపుకోండి. ఫ్లేమ్ హైలో ఉంచి బాగా కలపడం వల్ల మనం వేసిన ఎగ్స్ అనేవి క్యాలీఫ్లవర్ ముక్కలకి చక్కగా ఒక కోటింగ్ లాగా పట్టి ఉంటాయి. తినేటప్పుడు చాలా బాగుంటుందండి. మీరే ఎంజాయ్ చేస్తారు. ఎగ్స్ కూడా కుక్ అయిన తర్వాత ఈ స్టేజ్లో మనం కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేను ఒక పెద్ద టేబుల్ స్పూన్తో 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నారు. మీరు ఇంకా స్పైసీ తినాలి అనుకునే వాళ్ళు ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. లేదు ఇదే చాలనున్న వాళ్ళు ఇంతటితో ఆపేసేయండి. యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కారం కూరకి పట్టేలాగా కలుపుతూ తిప్పుతూ కుక్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సరిపోతే ఓకే, లేదంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఉప్పు కారాలు అన్నీ సరిపోయిన తర్వాత మనం ఫ్రెష్గా రెడీ చేసుకున్న వేయించుకుని పక్కన పెట్టుకున్న జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే ధనియాలు కూడా పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసిన తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి మిశ్రమాన్ని కలిపేసి లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచి కుక్ చేసుకోండి. ఈ ధనియాల పొడి జీలకర్ర పొడి యాడ్ చేసిన తర్వాత స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. ఇవి కూడా కుక్ అయిన తర్వాత లాస్ట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. గరం మసాలా అనేది కూడా ఆప్షనల్ అండి. మీరు ఎక్కువ స్పైసీగా ఫ్లేవర్గా తినాలి అనుకుంటే గరం మసాలా యాడ్ చేసుకోండి. లేదు అనుకుంటే ధనియాల పొడి జీలకర్ర పొడి అయినా కూడా చాలా బాగుంటుంది రెసిపీ వచ్చేసి. కూర చూడండి ఎలా పొడిపొడలాడుతూ కనిపిస్తుందో, అచ్చం కీమాలా కనిపిస్తుంది కదండి రెసిపీ అనేది. తినండి రెసిపీ. ఇంకా మనం ఫైనల్గా చాప్ చేసుకుని పెట్టుకున్న ఫ్రెష్ కొత్తిమీరను కూడా యాడ్ చేసి దీని మీద సర్వ్ చేసుకోవడమే. వేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా చాలా బాగుంటుంది. ఇంతేనండి ఈ రెసిపీ. పెద్ద టైం ఏం తీసుకోదు. నిదానంగా చేస్తే చాలా బాగా కుదురుతుంది. వంట అనేది ఏదో చేసేసాం అని కాకుండా దాని మీద ఇష్టంతో చాలా చక్కగా నీట్గా చేస్తే ఏ వంట అయినా కుదురుతుందండి. ఎనీవేస్ ఫైనల్గా మన క్యాలీఫ్లవర్ విత్ ఎగ్ ఫ్రై అనేది రెడీ అయింది. మీరు కూడా వెంటనే ఈ రెసిపీని నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఆ పూట భోజనం మీరు చాలా తృప్తిగా ఆస్వాదిస్తారు. ఎందుకంటే ఒక 2 ముద్దలు ఎక్కువగానే తింటారు. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను చేసే రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ద అల్టిమేట్ ఫుడ్.